ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొనిపోయి, నీవే క్రీస్తువా? మాకు చెప్పుము. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని చెప్పెను. అట్లయితే నీవు దేవుని కుమారుడవా? మీరన్నట్టు నేనే ఆయనను. మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట వింటిమి గదా. వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొనిపోయిరి. ఈ మనుష్యుడు జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు, కైసరునకు పన్నియ్యవద్దని చెప్పుచున్నాడు. తానే క్రీస్తు, ఒక రాజు అని చెప్పుకొనుచున్నాడని మేము కనుగొంటిమి. ఆయన మీద నేరము మోపసాగిరి. నీవే యూదుల రాజువా? నీవన్నట్టే. ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. ఇతడు గలిలయ నుండి ఈ స్థలము వరకు యూదయ అంతట ప్రజలకు బోధించుచు వారిని రెచ్చగొట్టుచున్నాడు. ఇతడు గలిలయవాడా? ఆయన హేరోదు అధికారమునకు చెందినవాడని తెలుసుకొని ఆ దినములో యెరూషలేంలో ఉన్న హేరోదునొద్దకు పంపెను. హేరోదు యేసును చూచి ఎంతో సంతోషించెను. ఆయన చేత ఒక అద్భుతము జరుగునేమో అని ఆశించెను. నీ గురించి ఎంతో విన్నాను, ఏదైనా అద్భుతము చూపుము. హేరోదు తన సైనికులతో కలిసి ఆయను అవమానించి ఎగతాళి చేసి తిరిగి పిలాతునొద్దకు పంపెను. మీరు ఈ మనుష్యుని ప్రజలను తప్పుదారి పట్టించువాడని నా యొద్దకు తెచ్చితిరి. నేను పరిశీలించినను ఆయన యందు ఏ తప్పును కనుగొనలేదు. హేరోదు కూడా ఆయన యందు మరణార్హమైన దోషమేమియూ కనుగొనలేదు. కాబట్టి శిక్షించి విడుదల చేయుదును. పస్కా పండుగకు ఒకరిని విడుదల చేయుట ఆచారం. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయవలనని మీకిష్టమా? ఈ మనుష్యుడు కాదు, బరబ్బను విడుదల చేయుము. అప్పుడు పిలాతు యేసును తీసుకొని కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లించి ఆయన తలపై ఉంచిరి. ఓదారంగు వస్త్రము తొడిగించి, యూదుల రాజా జయము అని చెప్పుచూ ఆయన కొట్టిరి. ఆయన యందు నేను ఏ తప్పును కనుగొనలేదని మీరు తెలిసికొనుటకై ఇతనిని మీ యొద్దకు తీసుకొని వచ్చి తిని